హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. 'మోగ్లీ' అనే సినిమా మన ముందుకు రాబోతుంది. సో, ఈ సినిమాలో నటించిన రోషన్ కనకాల, ద హీరో ఆఫ్ 'మోగ్లీ' మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో నమస్కారం రోషన్, సార్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్. హౌ ఆర్ యూ? చాలా బాగున్నాం సార్. 'మోగ్లీ' అనే టైటిల్ ఎవరు పెట్టారో తెలియదు, ఆలోచన ఎవరిదో తెలియదు సార్. కానీ అది ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అయిపోతుందనమాట. సార్. ఎందుకంటే 90స్ కిడ్స్ దగ్గర నుంచి ప్రతి అవును. ఒక్కళ్ళకి ఆ సండే వచ్చిందంటే ఆ 'జంగిల్ బుక్', ఆ 'మోగ్లీ' అనే క్యారెక్టర్ అయన్నీ కూడా బాగా కనెక్టెడ్ కదా, అవును రూటెడ్ సార్. అవును. అందరికి. సో, ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. యాహ్! బట్ కాకపోతే మరి దానికి కింద 2025 ఎందుకేశారు? సో, బేసిక్‌గా ఏంటంటే సార్ 'జంగిల్ బుక్' రైటర్ ఎవరైతే ఉన్నారో హ్మ్. ఆయన ఓపెన్ సోర్స్‌లో పెట్టేసారు. అంటే టైటిల్ ఎవరైనా వాడుకోవచ్చు. హ్మ్. నేనేమి అలాగా రాయల్టీస్ గాని ఏమి కోరుకోవట్లేదు. హ్మ్. సో, కానీ దానికి ఒక చిన్న ట్యాగ్‌లైన్ యాడ్ చేయాలి. డిస్నీ వాళ్ళు కూడా చూస్తే నాకు తెలిసి 'మోగ్లీ' అని ఒక సినిమా చేశారు. 'ద జంగిల్ బాయ్' అని కింద ఒకటి పెట్టారు. హ్మ్. అది పెట్టకపోతే ప్రాబ్లమ్. సో, హ్మ్. ఆ రీజన్ వల్ల పెట్టాల్సింది. అండ్ 2025 హ్మ్. రిలీజ్ టార్గెట్ కాబట్టి దానికి కూడా మా సందీప్ 2025 అని పెట్టేసాడు. ఇంక 2025కి మించి ఎళ్ళకూడదని సినిమా. ఓహో! అందుకు పెట్టారా? ఆ! అదైతే ఉంది సార్ థాట్. బట్ కాకపోతే జనరల్‌గా ఏంటంటే హీరో పేరు రైట్. ఉండాలని కోరుకుంటారు యాక్చువల్‌గా. రైట్. 'మోగ్లీ' అన్న తర్వాత 'ద పవర్ ఆఫ్ ఏజ్' ఏవో ఉంటాయి, ఆ! రకరకాలు ఉంటాయి కదా! సో అలాంటిది ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అలా రైట్. ఉండకుండా డేట్ పెట్టేసరికి కొత్తగా అనిపించింది రైట్. యాక్చువల్‌గా. రైట్. రైట్. హ్మ్. అయితే ఆయనకి చాలా గ్యాప్ వచ్చింది. అవును సార్. మీకు చాలా గ్యాప్ వచ్చింది. సార్. సో, ఇంత గ్యాప్ తీసుకొని 'మోగ్లీ' అనే దీంతో వస్తున్నారు కదా! సార్. సో, ఏంటి రీజన్ ఏంటి? అప్పుడు ఆయనకంటే హ్మ్. కలర్ ఫోటో తర్వాత ఇంకా వేరే వేరే యాహ్! ఒకటి 2 చేశారు. బట్ మీరు కూడా గ్యాప్ తీసుకున్నారు కదా! అవును సార్. సో, ఏంటి ఈ గ్యాప్‌కి కారణం ఏంటి? సో, సార్ నా వరకొస్తే బబుల్ గమ్ అయిపోయింది సార్. తర్వాత చాలా కథలొచ్చాయి. చాలా నా బ్లెస్సింగ్ అనుకోవచ్చు. చాలా చాలా కథలొచ్చాయి. చాలా విన్నాను. హ్మ్. బట్ ఏమైందంటే సార్ కథ నచ్చితే ప్రొడ్యూసర్ మ్యాచ్ కాకపోవడం. హ్మ్. ఎందుకంటే ఒక కథలో ఉన్న విషయాన్ని దాన్ని కరెక్ట్‌గా కన్వే చేయగలిగిన థింగ్స్ మనకి ఇవ్వగలిగితేనే హ్మ్. ఆ కథ తాలూకు వాల్యూ ఎసెన్స్ బయటపడుతుంది. అనేది దాని ఎసెన్స్ బయటకొస్తది. హ్మ్. క్రియేట్ అవుతుంది. హ్మ్. సో, అది ప్రొడ్యూసర్‌కి మ్యాచ్ అవ్వకపోవడం, లేకపోతే ప్రొడ్యూసర్ ఉన్నారు అంటే కథ మ్యాచ్ అవ్వకపోవడం. ఎందుకంటే హ్మ్. ఐయామ్ వెరీ పర్టిక్యులర్. హ్మ్. చేస్తే ఒక ఇంపాక్ట్‌ఫుల్ కథే చేయాలి. చేస్తే ఒక ఇంపాక్ట్‌ఫుల్ రోల్ మాత్రమే చేయాలి. హ్మ్. ఎందుకంటే పెద్ద అంబిషన్స్ ఉన్నాయి సార్. అల్లాటప్ప పనులాడడానికి అయితే రాలేదు ఇక్కడికి. సో, ఏం చేసినా కూడా ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 200 గాని, రూ. 20 టికెట్ తీసుకున్నోళ్ళు థియేటర్‌కొచ్చినప్పుడు దే షుడ్ రియల్లీ ఫీల్ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ గాని, ఎంగేజ్‌మెంట్ గాని, ఇంపాక్ట్ హ్మ్. ఇది మాత్రం ఫీల్ అవ్వాలని నేను పెట్టుకున్నాను. అది త్రూ ఔట్ ద ఫిల్మ్ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఒక హ్మ్. కథలో నాకు దొరికినప్పుడు హ్మ్. 100% ఈ కథే చేయాలని ఫిక్స్ అయినా. అది 'మోగ్లీ.' హ్మ్. సో, ఆ ప్రాసెస్ ఆ ఫైండింగ్ ప్రాసెస్‌లో కొంచెం టైం పట్టేసింది. అండ్ కొంచెం కన్‌ఫ్యూజన్ నడిచింది అబౌట్ అబ్బా! ఏం జరుగుతుంది? హ్మ్. అప్పటి వరకు నాకు కూడా క్లారిటీ లేదు. హ్మ్. సో, ఫార్చునేట్‌లీ సందీప్ రాజ్ అనే వ్యక్తి నాకొచ్చి ఒక కథ చెప్పాడు. ఆ యెస్. కథ నాకు చాలా నచ్చింది. హ్మ్. అండ్ అంటే ఇది దీంట్లోకి మిమ్మల్ని వచ్చాను. దృష్టిలో పెట్టి రాసుకున్నారా? లేతే ఆయన ప్రాసెస్‌లో మీరు ఒక ఫైండింగ్ కింద సో, దొరికారా? నాకు తను చెప్పడం పరంగా ఏంటంటే సార్ హ్మ్. హి హాడ్ తనకు కూడా 4 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు నా జర్నీ గురించి చెప్పాను. తను నాకు చెప్పిన దాంట్లో ఏంటంటే హ్మ్. 4 ఏళ్ళు తను మధ్యలో ఒక కథ రాసుకున్నాడు. డ్యూ టు వేరియస్ రీజన్స్ అది ఎక్కలేదు. తర్వాత ఇంకొక వ్యక్తి గురించి ఆయన కథ రాసుకున్నాడు. అండ్ బికాజ్ థట్ పర్సన్ ఆ స్టార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా డిఫరెంట్ డిఫరెంట్ కమిట్మెంట్స్ వల్ల అది ముందరికెళ్ళలేకపోయింది. హ్మ్. అండ్ ఫైనల్‌గా తను ఎప్పుడైతే లేదు మనం మన స్టైల్‌లో ఒక మంచి అద్భుతమైన లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీని ఒక అద్భుతమైన ఎలిమెంట్స్‌ని యాడ్ చేసి, ఒక క్రేజీ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్‌ని పెట్టి, హ్మ్. ఇవన్నీ చేసి చేద్దామని ఫిక్స్ అయ్యి రాసిన కథ 'మోగ్లీ.' హ్మ్. రాసి ఒక 40% అయిన తర్వాత నాకు తెలిసి ఆ టైంలో బబుల్ గమ్ ఓటీటీలోకొచ్చింది. ఓకే. ఆహ్, అదృష్టం అదృష్టంగా తను చూసాడు సినిమా బబుల్ హ్మ్. గమ్‌ని చూసి, హ్మ్. చూసి తనకి నేను నచ్చాను. అండ్ తర్వాత హి కాంటాక్టెడ్ మీ ఇన్ మార్చ్ ఆర్ సంథింగ్. హ్మ్. అండ్ మార్చ్‌లో కలుసుకున్నాం. నరేషన్ అయింది. ఇంకా ఫిక్స్ అయిపోయింది హ్మ్. అక్కడితో. 2024 మార్చ్? యెస్ సార్. యాహ్! హ్మ్. 2024 మార్చ్‌లో కలుసుకున్నాం. హ్మ్. ముందే పరిచయం ఉండింది సందీప్ ముఖ చిత్రం కానీ అప్పుడు 2, 3 సార్లు కలిసాం. బట్ లైక్ హాయ్, హలో బాగున్నారండి? ఆ! బాగున్నానండి. అంతవరకే నడిచింది. యెస్. యెస్. తర్వాత మార్చ్ నుంచి వి స్టార్టెడ్ అవర్ ప్రాపర్ జర్నీ. హ్మ్. అయితే ఇప్పుడు ఇందాక మీరన్నారు ఇంపాక్ట్‌ఫుల్ స్టోరీస్ మాత్రమే చేయాలనుకున్నాను. చాలా సార్. సినిమాలు విన్నాను. ఇయన్నీ చెప్పారు కదా! అంటే అవును సార్. ఇప్పుడు యాస్ ఎర్లీ స్టేజెస్‌లో మీరు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో హ్మ్. కథలు వినడం, అవి ఓకే చేయడం వరకు ఓకే గానీ, దానికి ఇన్ అండ్ అరౌండ్ చాలా విషయాలుంటాయి. అవును సార్. సో, మరి మీరు అలోన్‌గా మీరు తీసుకున్న డెసిషన్సేనా? లేదంటే గనక అమ్మ, నాన్న కూడా యాక్టర్స్ కాబట్టి వాళ్ళ డెసిషన్స్ ఏమన్నా మీరు లేదు సార్. అంటే నచ్చాయా? ఫస్ట్ నరేషన్ మాత్రం నేనే వింటాను సార్. ఇప్పుడు సందీప్‌తో గూడా ఉన్నప్పుడు ఐ వాస్ ద వన్ హూ హాడ్ ద నరేషన్. హ్మ్. అండ్ మీరు చెప్పినట్టు అమ్మా, నాన్న ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు
వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకు ఇంకా నేను ఆ ఎక్స్పీరియన్స్‌ని గెయిన్ చేసే ప్రాసెస్‌లో ఉన్నాను. అది డెఫినిట్‌గా వాళ్ళకి వినిపించి ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయంటే అవి తీసుకొని ముందరికెళ్ళి అలా అదైతే నేను నమ్ముతాను సార్. ఎందుకంటే ఐయామ్ స్టిల్ ఇంకా గ్రోయింగ్ ప్రాసెస్‌లో ఉన్నాను. లెర్నింగ్ ప్రాసెస్‌లో ఉన్నాను. సో, ఇంకా నాకు మించిన ఎక్స్‌పీరియన్స్ ఎవరిదైనా ఉంటే దాన్ని మాత్రం నేను వద్దనను. ఫీడ్‌బ్యాక్ కూడా నేను చాలా ఓపెన్‌గా ఉంటా సార్. యాహ్! సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లెజెండ్స్ యు ఆర్. రైట్. రైట్. సో మరి అంటే ఇప్పుడు ఈ కథ విన్నప్పుడు ఇదంతా బానే ఉంటది. అంటే మీరు చెప్పారు. మీకు నచ్చింది పంపించారంటున్నారు. అవును. బట్ కాకపోతే కొన్ని సార్లు ఏంటంటే కథ చెప్పే ప్రాసెస్ కొంతమంది డైరెక్టర్స్ మనం విన్నాం. అవును. దే ఆర్ తర్వాత టాప్ డైరెక్టర్స్ అయ్యారు. బట్ అవును. నాకు కథ చెప్పడం రాదు ఇలా చెప్తూ ఉంటారు అవును. కదా! అవును. సో మరి దాన్ని కన్సిడర్ చేసే విధానం ఎలా ఉంటది మీకు? అంటే నాకు కొన్ని సార్లు మేబీ ఐ హావ్ లాస్ట్ 1 ఆర్ 2 ఆపర్చునిటీస్ ఇన్ ద మిడిల్. బికాజ్ నాకు నరేషన్‌లో ఐ కుడెంట్ అండర్‌స్టాండ్ ద విజన్. నేనేం నమ్ముతానంటే నాకు ఇప్పుడు ఎంతైనా ఎవరు కంగనా రనౌత్ గారు ఒక మాట అన్నట్టున్నారు ఎక్కడో దట్ మీరు ఏమైనా చెప్పండి సార్ కెమెరా ముందు నేనే కనిపించాలి కదా సార్. సో నా కన్విక్షన్ ఉండాలి. మేబీ అట్ దట్ పాయింట్ నాకు ఆ కన్విక్షన్ రాకపోతే ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఐ హావ్ లాస్ట్. బట్ అల్టిమేట్లీ నేను నా కన్విక్షన్ గురించే చూస్తాను సార్. ఎందుకంటే నేను ఏదైనా గట్టిగా నమ్మితేనే దానికి నేను నా 100% జస్టిస్ చేయగలుగుతాను. అండ్ దానికి తక్కువ ఏమి వద్దు అనేది ఫిక్స్ అయి ఉన్నాను. సో మీరు చెప్పినట్టు కొన్ని సార్లు నరేషన్స్‌లో మిస్ అవ్వచ్చు. బట్ ఐ ట్రై టు విజువలైజ్ ఇట్ ఫర్ దెమ్ టు సమ్ టైమ్స్. బికాజ్ వాళ్ళు ఒక కథ చెప్తున్నప్పుడు నేను ఒక విజువల్ రన్ చేసుకుంటాను అంటారు సార్. సో ఐ ఆల్సో ట్రై టు ఒకవేళ ఎదుటి మనిషి నరేషన్ స్కిల్స్ మనకి కనిపించకపోతే కథలో విషయం ఉందంటే అర్థమైపోతుంది సార్. కానీ ఎంత నరేషన్‌లో లేకపోయినా కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా సార్. ఎస్పెషల్లీ లేదు ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఉంది. ఆ ఎపిసోడ్ ఒక లైన్‌లో చెప్పినా కూడా దాన్ని మనం ఇమాజిన్ చేసుకోగలుగుతాం. అండ్ గోయింగ్ ఫర్దర్ ఆన్ ప్రీ ప్రొడక్షన్‌లో ఇంకా క్లారిటీ వస్తది మనకి. సో అలాంటివి కొన్ని సార్లు ఐ నీడ్ టు గో లిటిల్ ఎక్స్ట్రా స్టెప్ అండ్ దాన్ని మనమే విజువలైజ్ చేసుకొని ఆలోచించుకోవాల్సిన ఇది గ్యాంబుల్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు జనరల్‌గా సుమ గారు అనగానే అందరూ యాంకర్ అంటారు. బట్ షీ ఈస్ అన్ యాక్ట్రెస్ టర్న్డ్ యాంకర్. యెస్ సార్. యాహ్! రాజీవ్ గారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. రైట్. కొంచెం వెనక్కెళ్తే మీ తాతయ్య గారు, మీ నాన్నమ్మ గారు సూపర్ స్టార్స్‌ని ట్రైనప్ చేసిన ట్రైనర్స్. అంటే ద యాక్టింగ్ అనేది మీ జీన్స్‌లో ఉంది. అటు ఇటు రెండు వైపులా బ్లడ్‌లో ఉంది యాక్చువల్‌గా. సో దాని వల్ల వచ్చిన ఇంట్రెస్టేనా? లేదంటే గనక అసలు ఎప్పుడు ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్, ఐ హావ్ టు పర్స్యూ దిస్ యాజ్ మై కెరీర్ అని ఎప్పుడు అనిపించింది మీకు ఫస్ట్? సో ఇది ఒక 2 నిమిషాలు తీసుకుంటా సార్. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన క్వశ్చన్. సో పుట్టినప్పుడు నేను యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోనే పుట్టాను సార్. తాత నాన్నమ్మ వాళ్ళ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉండింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఇల్లు ఉండేది. కింద యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ నడిపించేవాళ్ళు బేస్‌మెంట్ దగ్గర. సో నేను ఆడుకోవడం అంతా కూడా కింద అక్కడ ఆడుకునేవాడిని. అండ్ లైక్ వెరీ ఎర్లీ ఏజెస్ అంటే ఒక 4 ఇయర్స్ వరకు అక్కడే ఉన్నాం. సో సబ్‌కాన్షియస్‌గా డెఫినెట్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి ఉంటుంది సార్. ఎందుకంటే అమ్మ వర్క్స్ నడుస్తూ ఉంటాయి, నాన్న వర్క్స్ నడుస్తూ ఉంటాయి, వాళ్ళు చేసేది ఇది. అండ్ నేను చిన్నప్పుడు సినిమాలు చూడడం మొదలెట్టేశాను. సో సబ్‌కాన్షియస్‌గా ఇట్ డెఫినెట్‌లీ మైట్ హావ్ ప్లేడ్ ఎ రోల్. బట్ ఎక్కడో ఆ ఏజ్‌లోనే ఒక తెలియని ఒక హోమ్లీ ఫీలింగ్, ఒక తెలియని ఒక ఇష్టం పట్ల ఈ క్రాఫ్ట్ ఏదైతే ఉందో యాక్టింగ్ కానీ, ఫిల్మ్ మేకింగ్ కానీ, సో అది డెవలప్ అయిపోయింది. అంటే లైక్ నేనేదో ప్రయత్నిస్తే వచ్చింది కాదు. కొన్ని సార్లు మనకి ఇప్పుడు అమ్మ పట్ల ప్రేమ ఉంటుంది కదా సార్. అది మనం ప్రయత్నిస్తే కానీ లేదా మనం ఇప్పుడు అమ్మని ప్రేమించాలి అనుకుంటే రాదు. అది వచ్చేస్తుంది అలా ఆటోమేటిక్‌గా. అలాగా నిజంగా చెప్పాలంటే మా అమ్మ, నా కుటుంబం తర్వాత నిజమైన ప్రేమ ఏదైనా ఉందంటే అది సినిమానే. అది నాకు ఫార్చునేట్‌లీ అలాగా చిన్న వయసులోనే అది వచ్చింది. అది బ్లెస్సింగ్ అనుకుంటాను. సో సబ్‌కాన్షియస్‌గా ఇవైతే డెఫినెట్‌గా రోల్ ప్లే చేసుంటాయి. బట్ ప్రేమ చాలా అంత డీపెన్ అవ్వడం వల్ల సబ్‌కాన్షియస్‌గా వచ్చిన ఇన్‌ఫ్లుయెన్స్‌లు ఇవన్నీ కూడా అవసరం లేదు. నాకు ఈ ప్రేమ చాలు అని ఫిక్స్ అయిపోయాను. ఓకే. అంటే మరి తాతగారు ఏమన్నా నేర్పారా? ఓనమాలు ఏమన్నా నేర్పారా? అవును సార్. నేను యాక్చువల్లీ తన లాస్ట్ స్టూడెంట్‌ని. తను వెళ్ళిపోయే ముందు తన దగ్గర క్లాసెస్ తీసుకున్నా. కొన్ని అంటే ఒక 1-2 మంత్స్ 3 మంత్స్ తన దగ్గర గడిపాను. ప్రైవేట్‌గా అంటే లైక్ 1-on-1 క్లాసెస్ జరిగాయి. రియలీ నా అదృష్టం అది నాకు వచ్చింది ఆ ఆపర్చునిటీ. ఒకవేళ అది జరగకపోయి ఉంటే నిజంగా అది చాలా రిగ్రెట్ అయ్యేవాడినేమో. దట్ అయ్యో నేను మా తాత దగ్గర క్లాసెస్ తీసుకోలేకపోయానే అనేది. అది డెఫినెట్‌గా జరగడం వల్ల ఐయామ్ రియలీ హ్యాపీ. అండ్ అది చాలా మేజర్ రోల్ ఇన్ మై లైఫ్ ప్లే చేసింది. అంటే ఫర్ యాక్టింగ్ కానీ ఇవన్నీ కూడా 99% అక్కడే నన్ను చెక్కి బయటకు వదిలారు అని నమ్ముతున్నా సార్. యెస్. అయితే బేసిక్‌గా సుమ గారు ఎప్పుడు బిజీగా ఉంటారు. రాజీవ్ గారు బిజీగా ఉంటారు. అంటే ఒక్కసారి మనం సినిమాల్లోకి వచ్చామంటే, ఈ ఫీల్డ్‌లోకి వచ్చామంటే అన్‌సర్టనిటీ. అంటే ఫ్యామిలీ టైం ఎప్పుడు ఇస్తామో, ఎప్పుడు ఇవ్వమో తెలీదు మనకి.
సో దానివల్ల ఏంటంటే సినిమాలో సక్సెస్ అయిపోయిన వాళ్ళు కూడా అనవసరంగా వచ్చాము ఈ ఫీల్డ్కి, వేరే ఏదైనా ఫీల్డ్లో అని అనిపిస్తా అప్పుడప్పుడు అంటూ ఉంటారు సరదాగా జనరల్గా. సో మరి ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు ఫేస్ చేసి ఉన్నారు వాట్ ఈజ్ అంటే ఫ్యామిలీ టైం ఎలా ఉండదనేది. సో మరి మీరు వస్తారన్నప్పుడు అందరూ సినిమాల్లోకి వెళ్తారు ఏమన్నా చాలా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు నా వర్క్ కూడా మొదలైపోయిన దగ్గర నుంచి చాలా తక్కువ టైం దొరుకుతుంది మాకు స్పెండ్ చేయడానికి. కానీ ఇప్పుడు చాలా రేర్గా ఇప్పుడు ఒక వారానికి 2 సార్లు ముందు జనరల్గా అమ్మ నాన్న షూటింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేసేవాళ్ళం రాత్రి కూర్చొని. ఇప్పుడు అది కూడా చాలా రేర్గా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు నైట్ షూట్ జరుగుతుంటే లేకపోతే ఇంకో ప్రమోషన్ లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతూ ఉంటుంది, నేను వచ్చేటప్పుడు 10:30 అయిపోతుంది. సో అలాగా కొంచెం తగ్గింది, బట్ మేము ప్రయత్నిస్తున్నాం అది ఎక్కడ తగ్గకుండా ఉండాలని. సో అదైతే డెఫినెట్గా కొంచెం ఆ స్పేస్ తగ్గించింది. బట్ యా వీఆర్ స్టిల్ ఫిగరింగ్ అవుట్. వస్తానన్నప్పుడు ఓకే అన్నారా? ఇంకేమన్నా అంటే కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు కొంతమంది, ఒక 2 years 3 years ట్రై చేయని కొంతమంది అంటారు. కొంతమంది ఇలాగే అంటే అది తప్పేం కాదు. నేనేది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ గాన్ త్రూ ఇట్ కాబట్టి దే హ్యావ్ సమ్ ఫ్రేమ్ లైన్స్ అనేవి పెడుతుంటారు అలాగా. మరి మీకేమన్నా వస్తానన్నప్పుడు ఏం చెప్పారు? ఏం చెప్పలేదు? సో నాకేమనిపించిందంటే సార్, ఏ రోజు కూడా నాకు ఇలాగ ఫ్రేమ్ గైడ్ లైన్స్ కానీ ఇంతే డ్యూరేషన్లో మనం చేసుకోవాలి అని ఏ రోజు పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు నా అదృష్టం ఏంటంటే దే స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ మీ. నా సినిమా పిచ్ని కానీ ప్యాషన్ కానీ చూసినప్పుడు దే రియలీ సో దట్ స్పార్క్ ఇన్ మీ అండ్ దే నెవర్ పుట్ మీ ఇన్ ఓకే 3 సంవత్సరాలు ట్రై చేయి, అప్పుడు కాకపోతే వేరే దగ్గర చూద్దాం అని ఏ రోజు ఆప్షన్ బి అన్నట్టు నాకు ఏమీ పెట్టలేదు. వన్ అండ్ ఓన్లీ కెరీర్, ఎస్ దిస్ ఇస్ ద ఓన్లీ ఫోకస్ కొండు దీన్నే కొట్టు అని చెప్పి వాళ్ళు కూడా అంటే లైక్ దే యూస్ టు సపోర్ట్ మీ. సో అది చాలా అదృష్టం అని నమ్ముతున్నా. ఎస్. అయితే నిర్మలా కాన్వెంట్కి తర్వాత బబుల్ గమ్కి ఎంత గ్యాప్ ఉంది మధ్యలో? ఆల్మోస్ట్ అది 2012-13 షూట్ చేసాం సార్. ఇది 10 years, ఆల్మోస్ట్ 10 years గ్యాప్. 10 years. మరి ఒక్కసారి జనరల్ గా ముఖానికి రంగు పడితే నెక్స్ట్ ఇంకా ఉండలేము. ఎప్పుడు మళ్ళీ షూటింగ్ చేద్దామా, ఎప్పుడు ఇదే ఆలోచనలో ఉంటారు కదా. మరి ఈ 10 ఏళ్ల పాటు ఏంటి ఓన్లీ గ్రూమింగ్ కే సరిపోయిందా లేదా మధ్యలో ఏమన్నా? 2-3 థింగ్స్ చేశాను సార్ మధ్యలో కూడా. బట్ ప్రైమరీగా అప్పుడు వరకు ఎలా ఉండింది సార్ మైండ్ సెట్, ఐ విల్ డూ ఎనీథింగ్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్, ఐ విల్ డూ ఎనీథింగ్ టు లర్న్. ఇప్పుడు ఒక సెట్లో ఇప్పుడు నేను నిర్మలా కాన్వెంట్లో చేసినా కూడా నాకు దాంట్లో నుంచి నేర్చుకోవడానికే నేను వెళ్ళాను. ఓకే నాకు ఈ సినిమా ఇచ్చేసేయాలి, నేను సూపర్ హీరో అయిపోవాలని ఏ రోజు అనుకోలేదు. ఇట్ వాస్ అమ్మ నాన్న కూడా చెప్పింది ఆ రోజు ఏంటంటే దట్ డూ దిస్ ఫర్ ద ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా దిగడం వేరు, కొంచెం ఎక్స్పీరియన్సెస్ గ్యాదర్ చేసుకుని దిగడం వేరు అని ఆ మైండ్ సెట్తో నన్ను ది ఎంకరేజ్ మీ టు డూ దట్. సో యా ఆ గ్యాప్ ఇంకా చేయాలని ప్రతిరోజు ఉండేది. బట్ లుకింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ, ద రైట్ ప్లేస్మెంట్ అనే నమ్మాను అప్పుడు కూడా. ఎస్. అయితే ఇప్పుడు కొత్తగా కెరీర్లోకి స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే త్వరగా ఎందుకంటే ఇప్పుడు ఒక స్టార్ ఒక 2-3 ఏళ్ళు తీసుకున్నాడు అనుకోండి, అంటే మనకు ఓల్డ్ బిల్డింగ్ అని రకరకాల ఉంటాయి యాక్చువల్గా. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే జనాలకి ఎక్కువ అలవాటు అవ్వాలి, మనం ఏంటనేది వాళ్ళకి మనలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయని చూపించాలి, దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. బట్ మీరు 2 years ఒకదానికి స్టిక్ ఆన్ అయిపోయి అప్పుడు అనిపించలేదు ఏమి, అరే ఎక్కడ ఎందుకు అంత టైం పట్టింది అసలు యాక్చువల్గా మీకు? సార్ అంటే బబుల్ గమ్ రిలీజ్ అయిపోయిన తర్వాత సార్ కథలు వినడం మొదలెట్టేశాను. అండ్ బబుల్ గమ్ రిలీజ్ టైంకి నేను అనుకోలేదు ఓకే మనం వెంటనే ఇంకో సినిమా చేసేయాలి అని అనుకోలేదు. సో కథలు వినడం సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదలెట్టాం, ఎందుకంటే అప్పుడు కరెక్ట్ వస్తాయి అని ఫిక్స్ అయ్యి అలా అనుకున్న డిసిషన్ అది. సో అప్పుడు వినడం మొదలెట్టిన తర్వాత ఐ టుక్ మీ సమ్ టైమ్ టు ఫైండ్ ద రైట్ సబ్జెక్ట్. అండ్ అది వెతకడానికే అది నా దగ్గరికి రావడానికే ఒక కరెక్ట్గా ఒక ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. సో ఆ ప్రాసెస్లో ఐ వాజ్ పేషెంట్, ఐ వాజ్ వెరీ అడమెంట్ దట్ చేస్తే ఒక ఇంపాక్ట్ఫుల్ స్టోరీయే చేయాలి అని ఆ డిసిషన్ తీసుకోవడం వల్ల ఒక 2 years పట్టేసింది. బట్ ఇట్ వాజ్ అ జర్నీ ఇట్ సెల్ఫ్. ఆ జర్నీ కూడా చాలానే నేర్పించింది నాకు, టు డీల్ విత్ ఎంప్టీనెస్, టు బీ పేషెంట్, ఇవన్నీ చాలా నేర్చుకున్నా ఆ జర్నీ త్రూ. ఐఎమ్ రియలీ హ్యాపీ, ఎలాగైతే జరిగిందో అలాగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఇట్ హ్యాపెండ్ దట్ వే. అయితే మోగ్లీ విషయానికి వచ్చేసరికి అంటే మాకు ఒక అడవిలో జరుగుతున్న ఒక లవ్ స్టోరీ అనేది ఇంతకుముందు మనం చాలా చూసాము. ఇప్పుడు చిరుత లాంటి సినిమాలో కూడా ఒక అడవిలో ఫైట్లు ఇలా ఉంటాయి, ఇప్పుడు ఖైదీ లాంటి సినిమా ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. సో మరి మోగ్లీ ఏ విధంగా ఎలాంటి కొత్తదనం ప్రేక్షకులు ఇస్తుంది యాక్చువల్గా? సో సార్ మొత్తానికి ఈ సినిమా అయితే అడవిలో సెటప్ అయింది సార్. పాడేరు పార్వతీపురం అనే ప్రాంతంలో ఈ కథ రివాల్వ్ అవుతుంది. అండ్ దేర్ ఇస్ సో మెనీ ఎలిమెంట్స్. సందీప్ రాజ్ అనే వ్యక్తి
దీంట్లోకి చాలా అద్భుతమైన ఎలిమెంట్స్ని యాడ్ చేశాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వాచ్ ఉంటుంది. అది నేను ఇక్కడ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటంటే లోకల్ లొకేషన్ మేనేజర్లు ఉంటారు కదా సార్, మన లొకేషన్. సో వాళ్ళ కింద ఒక అసిస్టెంట్ నేను. సో ఇంకా స్కౌట్ చేసే వ్యక్తిని. సో నేను ఏమైనా చేస్తుంటే నాకు అతను డబ్బులు ఇవ్వకుండా నాకు ఏదో గిఫ్ట్లు ఇస్తుంటాడు. అలాగ వాచ్ ఇచ్చాడు, స్మార్ట్ వాచ్. అలాగా డిఫరెంట్ ఎలిమెంట్స్ని యాడ్ చేశాడు. చాలాగా అంటే మ్యూజిక్ పరంగా భైరవ తన ఎలిమెంట్ని యాడ్ చేశాడు, తన ఫ్లేవర్ని యాడ్ చేశాడు. చాలా అద్భుతంగా డెలివర్ చేశాడు బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ కూడా. అలాగా మా డిఓపి రమామారుతి గారు కూడా హిస్ పుట్ సెంధిల్ గారి టీం, ఆయన సెంధిల్ గారితో వర్క్ చేశారు. అండ్ అద్భుతమైన లైటింగ్, ఫ్రేమింగ్ సెన్స్, కాంపోజిషన్ ఇవన్నీ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. సో దేర్ ఇస్ ఫ్రెష్నెస్ ఇన్ ద విజువల్స్, దేర్ ఇస్ ఫ్రెష్నెస్ ఇన్ ద మ్యూజిక్. అండ్ కథలో కూడా సందీప్ రాజ్ తన మార్క్ని వదిలేటట్టుగా చాలా ఎలిమెంట్స్ని, చాలా సెటప్స్, పేఆఫ్స్ అంటాం కదా సార్ మనం, అలాగా చాలా అద్భుతంగా రాసుకున్నాడు. ఓకే. సో అవి ఫ్రెష్నెస్ని జనరేట్ చేస్తారని నమ్ముతున్నాను నేను. ఎస్, అంటే మీరు ఇప్పుడు విజువల్స్, మ్యూజిక్ అనేది అది లేటర్ ఆన్ మనం ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్నప్పుడు వస్తాయి. బట్ కథ అనేది ఏంటంటే ముందే చెప్తారు కదా మనకి. సో అంటే ఆ కథని మీరు డీటెయిల్ చేసినప్పుడు ఇన్ని కథలు విని రిజెక్ట్ చేసిన మీకు ఈ సినిమా వినగానే పట్టుకుని చేయాలని అనిపించినప్పుడు సో ఏంటి, వాట్ ఈస్ దట్ హుక్ ఎలిమెంట్ ఫర్ యూ? సో నంబర్ 1, ద వే సందీప్ హస్ రిటన్ ద సీన్స్ చాలా డీటెయిల్డ్గా, చాలా అంటే లైక్ లేయర్డ్గా రాస్తాడు మా సందీప్. అంటే లైక్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఒక సీన్ అనుకుంటే ఒక డైలాగ్ రాసేయాలి, అతని రియాక్షన్ ఇలా కాకుండా మధ్యలో ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఒక వాచ్ ఉంటుంది, దానికి ఇంకొక హార్ట్ రేటు ఇవన్నీ పెట్టి, సో క్లారిటీతో ఒక విజన్తో ఉన్నాడు సందీప్. ఓకే. సో లైక్ హీ హ్యాడ్ అ వెరీ క్లియర్ విజన్ ఆఫ్ ఏం షూట్ చేయాలి, దీన్ని ఎలా తీయాలి అనే క్లారిటీతో ఉన్నాడు నరేషన్. నంబర్ 1. నంబర్ 2, నాకు కూడా యాజ్ అన్ యాక్టర్ నా స్వార్థం ఏంటంటే నాకు కూడా నా పర్ఫార్మెన్స్ కేపబిలిటీని మీరు చెప్పినట్టు ఫస్ట్ స్టేజెస్లో యాక్టర్స్ ఆర్ ట్రైంగ్ టు డూ వేరీ, అంటే ఏమేమి పోర్ట్రే చేయగలుగుతాను అని చూపించుకునే ప్రయత్నాలు ఉంటారు కాబట్టి ఆ వేరియేషన్ తీసుకొచ్చాడు. బబుల్ గమ్ సిటీలో ఉన్న కుర్రాడైతే ఇది కంప్లీట్లీ ఆపోజిట్ స్పెక్ట్రంలో ఒక అడవిలో పాడేరు, పార్వతీపురం ప్రాంతాల్లో ఉంటున్న ఒక మనిషి. సో అసలు సంబంధమే లేదు వాడి ఇమోషన్కి ఆది అనే బబుల్ గమ్ లో క్యారెక్టర్ కానీ, మోగ్లీ అనే ఈ సినిమాలో క్యారెక్టర్ కానీ. దెర్ ఇస్ వరల్డ్స్ అపార్ట్ అండ్ దట్ రియలీ ఎక్సైటెడ్ మీ. అండ్ ఇప్పుడు యాస కూడా తీసుకుంటే ఇప్పుడు మనకి తెలంగాణ యాసని బబుల్ గమ్ లో వాడారు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వైజాగ్ యాస ఇన్కార్పొరేట్ చేసుకుని, ఎందుకంటే మన పాడేరు వీటికి వైజాగ్ క్లోజ్ ఉంటుంది, ఆ యాక్సెంట్ అక్కడ ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో అది కూడా నాకు ఒక అడిషనల్ లేయర్ టు షోకేస్ దట్ ఓకే ఇది కూడా చేయగలుగుతాడు ఈ మనిషి అని అనిపించి, అలా చాలా చాలా ఇంకా చాలా థింగ్స్ సందీప్ నాకు ప్రెజెంట్ చేశాడు. ఇదిగో ఇది బుఫే, నీకు ఇది తినచ్చు, ఇది తినచ్చు, ఇది తినచ్చు, ఇది ప్లాటర్ అన్నట్టు నాకు పెట్టేసరికి ఓకే ఇంత అద్భుతమైన ప్లాటర్ నా ముందర పెడితే నేను ఎందుకు రిజెక్ట్ చేస్తానని నేను అనుకున్నా. బట్ ఎంత అద్భుతమైన ప్లాటర్ పెట్టినా మనకు కావాల్సిన గులాబ్ జాము, ఐస్ క్రీమ్ ఏదో ఉంటుంది. అది 100% అదైతే పెడతాను. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఆయన 3 సినిమాల డైరెక్టర్ అయినా, మీరు ఒక సినిమా చేసిన హీరో అయినా, యూ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే నాకు ఇలా ఉంటే బాగుంటుందేమో, ఇలా ఉంటే బెటర్ ఏమో, నాకు ఇలాంటి కావాలని చెప్పాలని మనకే ఉంటుంది. సో ఆ ఫ్రీడమ్ మీకుందా సందీప్ దగ్గర? డిస్కస్ చేశారా? 100% సార్. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ వాజ్ అ వెరీ కొలాబరేటివ్ ప్రాసెస్. కథ విన్న దగ్గర నుంచి దెర్ వర్ సమ్ డిస్కషన్స్ హియర్ అండ్ దేర్. ఎందుకంటే అల్టిమేట్లీ నేను కూడా ఐఎమ్ నాట్ హియర్ టు జస్ట్ బీ అన్ యాక్టర్, ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ త్రూ మీ. సో అలాగా అంటే లైక్ ఎక్కువ ఏమి నేను చేయాల్సిన డిస్కషన్ లేకుండా సందీపే క్రాఫ్టెడ్ ఇట్ పర్ఫెక్ట్లీ ఫర్ మీ. చిన్న చిన్న థింగ్స్ డిస్కషన్ జరిగాయి. బికాస్ నాకేంటంటే ఆ కన్విక్షన్ చాలా ఇంపార్టెంట్. సీన్ చేస్తున్నాం అంటే ఇది ఇలాగా కన్నా ఇలాగ చేస్తే బెటర్ ఏమో అని నాకు థాట్ వస్తే నేను చెప్పేసేయాలి. ఓకే. లేకపోతే రేపొద్దున నేను అనుకున్నాను, ఆ రోజే అనుకున్నాను అనేది అసలు నాకు అస్సలు ఇష్టం లేదు. సో అలాగా ఐఎమ్ వెరీ వోకల్ టువర్డ్ మై థింగ్స్. అండ్ సందీప్ వెరీ లవ్లీలీ గేవ్ మీ దట్ స్పేస్. ఎందుకంటే నాకు అవసరం లేదు, నేను నా సెకండ్ సినిమానే, తను ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు కొట్టేసి ఒక క్రెడిట్ పొందేస్తున్నాడు కాబట్టి జనరల్గా యాక్చువల్గా అయితే చేయరు. బట్ హీ వాజ్ వెరీ నైస్, తను నాకు ఆ స్పేస్ ఇచ్చాడు. ఈ గేవ్ ఇట్, హీ లిసన్ టు మీ. అండ్ నేను కూడా సొల్లు కాకుండా వీ హ్యాడ్ అ వెరీ హెల్తీ డిస్కషన్స్, అలాంటివన్నీ బాగా జరిగాయి సార్. అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్న కొలాబరేటివ్ వర్క్ అన్నారు. బట్ కాకపోతే ఏంటంటే హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి ఈ మధ్యన కొంతమంది తెలుగు అమ్మాయిలు కూడా వస్తున్నారు. వాళ్ళు అంటే ఇప్పుడు శ్రీలీల లాంటి వాళ్ళు ఏంటంటే తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఆన్ కెమిస్ట్రీ పరంగా కానీ అన్నింటి పరంగా సెట్ అవుతుందని చెప్పి. బట్ మీరు చూస్తే మళ్ళీ మరాఠీకి వెళ్ళి తెచ్చుకున్నట్టున్నారు. అంటే వన్ థింగ్ ఏంటంటే సార్, ఈ క్యారెక్టర్కి తెలుగు రావాల్సిన అవసరం లేదు. అదృష్టం ఏంటంటే
అమ్మాయి క్యారెక్టర్ మాట్లాడలేదు, వినలేదు. ఓ సో అది రూల్డ్ అవుట్. మనకి తెలుగు రావాల్సింది అని. సో పర్టికులర్గా సందీప్ బెన్ ఈ క్యారెక్టర్ గురించి వెతుకుతున్నప్పుడు తిన ప్రొఫైల్ ఒక మేనేజర్ త్రూనో ఎవరితోనో వచ్చింది. అండ్ హీ షోడ్ మీ దట్ వీడియో టు ఏదో పారాషూట్ యాడ్ ఏదో చేస్తుంది అమ్మాయి. అండ్ దాంట్లో తనకి చాలా నచ్చింది ఏంటంటే తనకి డైలాగ్స్ ఏం లేవు, తను మొత్తం కళ్ళతోనే ఎక్స్ప్రెస్ చేస్తుంది. అండ్ ఈ క్యారెక్టర్ కూడా ఏంటంటే మ్యాక్సిమం డైలాగ్స్ ఉండవు కాబట్టి షీ హాస్ టు బి వెరీ ఎక్స్ప్రెసివ్ విత్ ఎక్స్ప్రెషన్స్, ఐస్ కానీ తన ఫేస్తో కానీ మ్యాక్సిమం దాంతోనే తన ఇమోషన్ని పొట్రే చేయాలి. సో తను చాలా బాగా చేస్తుందని తనకే అనిపించింది. అండ్ ఎస్, నేను అంటే లైక్ సందీప్ని కూడా నేను నమ్ముతాను కాబట్టి ఐ డెంట్ రియలీ క్వశ్చన్ దట్. అండ్ ఐ థాట్ షీ వాజ్ రియలీ గుడ్ ఫిట్ ఫర్ ద క్యారెక్టర్. ఎస్, అంటే ఇప్పుడు అమ్మాయికి ఇలాంటి డిజేబిలిటీస్ ఉంటే బేసిక్గా ఏంటంటే ఆ అమ్మాయి మీద జనాలందరికీ కూడా లవ్ కన్నా కూడా ఒక చిన్న సింపతి వస్తుంది. అవును, హీరో వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉన్నా కూడా ఏదో ఒక చిన్న ఇదైతే ఉంటుంది కదా. అవును. సో మరి దాన్ని ఎలా అంటే దాన్ని ఎలా కన్వర్ట్ చేశారు? దానికి ఏమన్నా వాళ్ళు సపరేట్గా ట్విస్టులు పెట్టారా, లేకపోతే టర్న్స్ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు దాన్ని? అంటే సార్ డెఫినెట్గా ఆ సింపతి ఉండడం వల్ల. అండ్ ఈ క్యారెక్టర్ కూడా, మోగ్లీ అనే క్యారెక్టర్ కూడా స్టార్టింగ్ నుంచి ఈజ్ అ వెరీ ఇన్నోసెంట్ ఫెలో. వీడు పార్వతీపురంలో అడవిలో వాడు సొంతంగా ఉంటున్నాడు. కానీ వీడికి ఏంటంటే వీడు అనాథ. సో వీడికి ఎవరు స్పెసిఫిక్గా లేరు. సో హీస్ ట్రైయింగ్ టు, వాడు ఎలా అంటుంటే ఒక డైలాగ్ కూడా ఉంది, మనకి ఏం జరగకపోతే మన కాళ్ళపైన పడిపోయినా ఒప్పించేస్తాం కదా అని వీడి డైలాగ్ ఉంది. సో వీడు ఎలా అంటుంటే ఈజ్ వెరీ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ దట్ వ్యాలిడేషన్ ఆర్ లవ్. సో అంత లవబుల్ క్యారెక్టర్ వీడు కూడా ఉన్నప్పుడు ఇద్దరికి సింపతి క్రియేట్ అయ్యి వీళ్ళిద్దరు లవ్లో పడడం అనేదే బ్యూటీ అని నేను నమ్మాను. ఓకే ఓకే. సో అలాగా అది మంచిగా బ్లెండ్ చేశాడు అనిపించింది సందీప్. ఎస్, అయితే ఈ మధ్యన ప్రతి సినిమాలో ఏంటంటే ఏదో ఒక దేవుడు రెఫరెన్సెస్. అవును. బట్ ఆంజనేయ స్వామిని ఎక్కువ ఈ మధ్యన ఎప్పుడైతే హనుమాన్ అయిందో దాని తర్వాత ఏదో ఒక ఫ్రేమ్ అన్న వాడుతున్నారు. మీ సినిమాలో కూడా వాడారు. అవును సార్. సో అంత నిజంగా నెసెసిటీ ఉందా, లేదంటే కనుక దేవుడు కనిపిస్తే మీకు కూడా కొంచెం ఇది ఉంటుంది అన్న థాట్ ఏంటిది అది? లేదు సార్, అది నంబర్ 1 స్క్రిప్ట్ విన్న దగ్గర నుంచి కూడా సందీప్ హౌ ఈస్ ఇన్కార్పొరేటెడ్ దట్ ఎలిమెంట్ ఆఫ్ ఆంజనేయ స్వామి మన కథలోకి ఎలా తీసుకొచ్చాడు అనేది చాలా ఆర్గానిక్గా ఉండింది. ఏ రోజు కూడా అది ఓకే ఒక హిట్ ఫార్ములా వచ్చేస్తుంది పెట్టేస్తే వర్కౌట్ అయిపోతుంది అని అయితే సందీప్ ఏ రోజు ఆలోచించలేదు. దాన్ని చాలా బ్రిలియంట్గా, అంటే లైక్ ఆ ఆంజనేయ స్వామి హస్తాన్ని ఎలా పెట్టగలుగుతాం మనం, అట్ ద సేమ్ టైం అదేదో మనం ఇంకెవరినో మిమిక్ చేస్తున్నాము లేకపోతే ఇంకొన్ని ఇమిటేట్ చేస్తామని హిట్ అయిపోతుంది అనే ఇంటెన్షన్ లేకుండా చాలా ఆర్గానిక్గా తీసుకొని వచ్చాడు. అండ్ చాలా మంచిగా వర్కౌట్ అయింది ఆ ట్రాక్ కూడా. యా, అదే ఎందుకంటే మన జయంలో చూస్తే కనుక ఆయన మీదే ఒక కథ అంతా రాసి ఉంటది. బట్ ఈ మధ్య ఎక్కువ వాడడం వల్ల ఆ ఫీలింగ్ వచ్చింది తప్ప. బట్ అడవిలో ఉండే వాళ్ళకి ఏంటి, దేవుడు వస్తేనే వాళ్ళకి ఇప్పుడు ప్రేమే దైవం అనుకుంటారు. దాన్ని గెలిపించడానికి ఒక దేవుడు రావాలి. అవును సార్. అండ్ సార్ నంబర్ 1 థింగ్ ఏంటంటే దేవుడు అనే ఎలిమెంట్ ని మనం ఎక్కడైనా వాడచ్చు. దాన్ని ఎంత ఆర్గానిక్ గా రైటర్ రాస్తాడు అనే దాంట్లోనే విషయం ఉంటది. ఇప్పుడు కాంతారా అనే సినిమా ఉంది సార్, దాంట్లో చాలానే డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ నాకు ఏ సెకండ్ కూడా అరే దీన్ని హిట్ కొట్టడానికి వాడాడు లేదా అనిపించలేదు. ఆ కథలో ఆ నెసెసిటీ ఉంది కాబట్టి వాడాడు. అండ్ అది చాలా అద్భుతంగా ఇన్కార్పొరేట్ చేశారు. మా సినిమాలో కూడా అలాగా చాలా మంచిగా ఇన్కార్పొరేట్ చేశారు. అయితే ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఉన్నాయి సార్, అది చాలా సంతోషం. నమ్ముతారా దేవుణ్ణి? యా సార్, అంటే ఒక 1-2 years నుంచి నమ్మడం మొదలెట్టాను. అవునా? అంతకుముందు అంతకుముందు అంటే అండర్స్టాండింగ్ లేదు. మన హిందూయిజంలో బ్యూటీ అది సార్, వీఆర్ సీకర్స్, వీఆర్ నాట్ బిలీవర్స్. అండ్ మా ఇంట్లో కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఉండింది. ఇంట్లో పూజలు పురస్కారాలు అవన్నీ జరిగేవి చిన్నప్పటి నుంచి. బట్ దే వర్ నెవర్ టెలింగ్ మీ మనం ఇదే చేయాలి, నువ్వు ఇక్కడికే వెళ్ళాలి అని ఏ రోజు చెప్పలేదు. దే లెట్ మీ ఫైండ్ దట్ మై సెల్ఫ్. దే లెట్ మీ, అంటే ఇంట్లో అమ్మగారి నాన్నగాని నన్ను అటువైపు పుష్ చేయలేదు, నేనే వెళ్ళేలాగా నన్ను వదిలేశారు. సో అలాగా ఇట్ వాజ్ ఆర్గానిక్లీ హ్యాపెనింగ్. బట్ ఇప్పుడు నమ్మడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు నమ్మడానికి రీజన్ అంటే సార్ లైఫ్లో చాలా సర్కమ్స్టాన్సెస్ చూసాను సార్. చూసిన తర్వాత ఓకే, ఇది దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ అస్, దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ అవర్ హ్యూమన్ అండర్స్టాండింగ్ అని అయితే అనిపించింది నాకు. అది ఏంటో నాకు కూడా ఇంకా తెలియదు. బట్ ఈ ఎలిమెంట్స్ మనకి ఏదైతే ఉన్నాయో వాటిని మనకి పూర్వీకులు పెట్టింది చాలా సైంటిఫిక్ రీజన్స్ పెట్టారని అర్థం చేసుకున్నాను. సో అలాగా ఫేవరెట్ గాడ్ ఎవరు?
అలా ఫేవరెట్ గాడ్ అంటే ఎవరు లేదు సార్, బట్ శివుడిని బాగా బాగా నమ్ముతారు. నమ్ముతాను సార్ నేను. అంటే లైక్ దేర్ ఇస్, ఎందుకంటే నటరాజ స్వామి అని కూడా అంటారు కదా, అండ్ ఐఎమ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ట్స్. ఓకే. సో జనరల్గా ఇప్పుడు షూట్కి వెళ్ళే ముందు కానీ ఏమైనా వెళ్ళే ముందు నా వంతు నేను ఎలాగ తనకి ఒక పూజన లేకపోతే ఒక భక్తిని ఎలా చూపిస్తాను అంటే, నేను ఐ జస్ట్ క్లోజ్ మై ఐజ్, ఒకసారి ఏదైనా ఒక చిన్న అంటే మంత్రం కూడా అంత పెద్దగా ఏం రావు, బట్ నేను ఓం నమః శివాయ మంత్రం కదా. సో అలాగా కళ్ళు మూసుకొని ఐ టెన్ టు ప్రే టు హిమ్ బిఫోర్ ఎవ్రీ షూట్, బికాస్ అది చాలా ఇంపార్టెంట్ నాకు. ఆయన బ్లెస్సింగ్ ఇక్కడ ఉండడం. అయితే మీరు అంటే మీరు వచ్చిన ఫ్యామిలీ ఏంటంటే నాట్ రియల్లీ ఓ మిడిల్ క్లాస్ అదే కాదు సార్. నాకు తెలిసి మీకు పుట్టి మీకు ఊహ తెలిసేసరికి ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కదా. అంటే సార్ బయట కనిపించడానికి అలా ఉంటుంది సార్, అద్భుతంగా ఉంటుంది. బికాస్ వేర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్స్ కదా సార్. ఎలా ఉంటుంది అంటే, ఓ వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి కదా, వీళ్ళ దగ్గర ఇది ఉంటాయి కదా, అవన్నీ కనిపించడానికి అలా అనిపిస్తుంది. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లోన్స్. హౌస్ లోన్ ఒకటి ఉంటుంది, కార్ లోన్ ఉంటుంది. కార్ ఉన్నంత మాత్రాన అది కంప్లీట్ ఓనర్షిప్ అని కాదు, లోన్ పైన తీసుకుంటారు. ఆ లోన్ కట్టడానికి ప్రతి నెల ఈఎంఐ నడుస్తూ ఉంటుంది. సో యూఆర్ రియలీ రిచ్, మీ చేతిలో అబండెన్స్ ఆఫ్ క్యాష్ ఊరికి అలా ఎగిరేయడానికి ఉంది అంటే అప్పుడు యూ కెన్ కన్సిడర్ దట్ అబౌవ్ మిడిల్ క్లాస్ ఆర్ ఎనీథింగ్. అదర్వైజ్ ఎవ్రీబడి ఈజ్ రియలీ ఇన్ ద సేమ్ ప్రాసెస్ అని నమ్ముతాను నేను. అట్లీస్ట్ కొన్ని సిల్వర్ స్పూన్ అని అనుకోవచ్చు మేము. సిల్వర్ స్పూన్ ఒక రకంగా ఎలా అనుకోవచ్చు అంటే సార్, మా తాత నాలెడ్జ్ కానీ, మా అమ్మ నాలెడ్జ్ కానీ, మా నాన్న నాలెడ్జ్ కానీ, మా నాన్నమ్మ నాలెడ్జ్ కానీ, ఇవన్నీ నాకు ఒక బ్లెస్సింగ్ సార్. అంటే ఆ నాలెడ్జ్ నాకు ఫ్రీగా ఈ మా తాత నేర్చుకున్న యాక్టింగ్ గురించి కానీ, తను టీచింగ్స్ కానీ, మా అమ్మ స్పాంటనిటీ, మా అమ్మ యాక్టింగ్ కానీ, లేకపోతే మా నాన్న యాక్టింగ్ కానీ, హిస్ పోర్ట్రేయల్ ఆఫ్ న్యాచురల్ ఎమోషన్స్ కానీ, ఇవన్నీ కూడా నాకు ఫ్రీగా వచ్చాయి. సో అది నా సిల్వర్ స్పూన్ సార్. బట్ అసలు నా క్వశ్చన్కి ఇంత నేను ఎందుకు అడిగానండి, బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా ఒక చిన్న అంటే ఎలా అంటే కష్టపడాల్సిన స్టేజ్లో అయితే లేరు. అదైతే ఒప్పుకోను సార్. ఐ మీన్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు మనం ఈ జాబ్కి వెళ్తేనే కానీ మనకు అవ్వదు ఇలాంటి స్టేజ్లో అయితే లేరు. కొంచెం బెటర్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకి గ్రౌండెడ్గా ఉండడం అనేది చాలా కష్టం అవుతుంది. బట్ స్టిల్ యు ఆర్ గ్రౌండెడ్. ఫర్ దట్ వాట్ అంటే వాట్ కీప్స్ యూ గ్రౌండెడ్ అనేది నా క్వశ్చన్. నంబర్ 1, మనం ఎన్ని రోజులు ఉంటాం, ఎంత ఉంటాం ఎవరికి తెలియదు సార్. సో ఉన్నంతకాలం నా ప్రయత్నం ఏంటంటే ఐ వాంట్ టు క్రియేట్ ఇంపాక్ట్ త్రూ మై ఆర్ట్. సో అండ్ అది ఎందుకు అంటే ఫర్ ద ఆడియన్స్ ఇట్ సెల్ఫ్. రేపు పొద్దున్న నేను పోతానేమో, బట్ త్రూ మీ ఐ కెన్ లివ్ త్రూ మై ఆర్ట్. నేను చేసిన సినిమాలు కానీ, నేను చేసిన పర్ఫార్మెన్సెస్ కానీ, ఇట్ క్యాన్ రియలీ ఇంపాక్ట్. మేబీ ఒక 100 ఏళ్ళ తర్వాత ఒకటి నా సినిమా చూసి అరే భలే చేశాడు రా అని అనుకొని వాడు సినిమాల్లోకి వెళ్తున్నప్పుడు, లేకపోతే దేర్ మైట్ బీ సమ్ ఇన్ఫ్లుయెన్స్. సో ఐ కెన్ లివ్ త్రూ మై ఆర్ట్ లైక్ దట్ అని నమ్ముతాను. సో ఆడియన్స్ కోసం ఇంత చేస్తున్నప్పుడు ఇట్ రియలీ గ్రౌండ్స్ యూ అండ్ హంబుల్స్ యూ. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఫ్యామిలీ దట్ రియలీ గ్రౌండ్స్ మీ. ఇంట్లోనే నన్ను గ్రౌండ్ చేసే పంపించారు బయటికి. మీరు దేవుడిని లేట్గా నమ్మడం మొదలుపెట్టినా కూడా చాలా వేదాంతం మాట్లాడుతున్నారు. రైట్. ఫైనల్లీ అంటే మీరు చాలా ఇంట్రెస్ట్గా చెప్పారు, నాకు ఎన్టీఆర్ అంటే అది నాకు ఎన్టీఆర్ గారి ఇన్స్పిరేషన్ అని చెప్పి. సో మీ సెకండ్ సినిమాకి సంబంధించిన టీజర్ని ఆయనే రిలీజ్ చేశారు. సో వాట్స్ దట్ ఎక్స్పీరియన్స్? ఏం మాట్లాడారు మీరు ఏం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు, ఎక్స్ప్రెస్ చేశారు ఆయన దగ్గర? నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది సార్, ఎందుకంటే చిన్నప్పుడు చాలా ఎన్టీఆర్ అన్న సినిమాలు చాలా చూసేవాళ్ళు. అండ్ నాకు స్పెసిఫిక్గా ఆయన పోర్ట్రేయల్ ఆఫ్ యాంగ్రీ యంగ్ మ్యాన్, రౌద్రం, ఆయన పోర్ట్రేయల్ చాలా చాలా నచ్చేది. వెంటనే కనెక్ట్ అయిపోయేవాడిని. అండ్ ఆ ఏజ్ లో ఇంత బొడ్డోండి అని ఫుల్ ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించేవాడిని. సో అండ్ తన మోనోలాగ్స్ కూడా చాలా ప్రాక్టీస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఆయన లాంచ్ చేయడం ఇట్ వాస్ రియలీ రియలీ స్పెషల్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆయనతో షేర్ కూడా చేసుకున్నాను. దట్ స్టూడెంట్ నెంబర్ 1 నేను ఆల్మోస్ట్ ఒక 100 సార్లు చూసేసి ఉంటాను. అండ్ మీరు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను సినిమాస్ అని చెప్పాను. అండ్ ఆయన కూడా చాలా జెన్యున్గా ఆయనకు అనిపించింది రిగార్డింగ్ మై యాక్టింగ్ ఒక మాట అన్నారు. అండ్ ఆయన ఆ మాట అనడం అనేది చాలా చాలా పెద్ద బ్లెస్సింగ్ అనిపించింది. అంటే లైక్ హీ లైక్డ్ ద షార్ట్. ఒక షార్ట్ టీజర్లో బాణం పట్టుకుని ఇలా ఉండేది ఒక షార్ట్ ఉంది, ఆయనకు అది చాలా నచ్చింది. తర్వాత సందీప్తో కూడా అన్నాడు యాక్టింగ్ కూడా ఎరగదీస్తాడని ఎగ్జాక్ట్గా మాట అన్నాడు. సో ఆయన అంత మాట అనడం అనేది నాకు
చాలా చాలా బ్లెస్సింగ్ అనుకుంటా. ఎందుకంటే ఆ లెవెల్లో ఉండే ఒక వ్యక్తి అంత మాట ఒక కొత్త అతని గురించి అన్నారంటే దాని వాల్యూ ఇంకొంచెం యాడ్ అవుతుంది. సో ఇట్ వాస్ రియలీ అ బ్లెస్సింగ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ ఎన్టీఆర్ అన్న దట్. అంటే ఎన్టీఆర్ గారు అని కాదు, ఇప్పుడు చాలా మందికి మీరు దగ్గరగా అంటే మీకు ఇంకా బిహైండ్ ద స్టోరీస్ ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యారు ఆయన ఈ రోజు స్టార్ గా ఎదిగారు. సో ఇలాంటివి ఏమైనా ఇన్స్పిరేషనల్ కథలు చెప్తూ ఉంటారా నాన్నగారు? యా సార్, చాలానే డిస్కస్ అబౌట్ జర్నీస్, ఎలా బిహేవ్ చేయాలి, ఎలాగా అంటే లైక్ ఎందుకంటే అల్టిమేట్లీ చాలా చాలా మంది స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ బెస్ట్ అనుకుంటారు. బట్ మన స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఇంకొక వ్యక్తిని ఇబ్బంది పెడుతుంది అంటే అది చాలా తప్పది. సో అలాంటప్పుడు యూ నీడ్ టు అండర్స్టాండ్ పీపుల్స్ ఎమోషన్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ అది కూడా జెన్యున్ గా ఉండాలి. ఎందుకంటే అది ఏదో ఇప్పుడు ఓకే వీడిని ఇప్పుడు మనం వీడికి సోప్ వేసేస్తే మనకి ఉంటాడు అనుకొని ఆ ఇంటెన్షన్ చేస్తే అది కనిపించేస్తుంది. సో ఇట్ రియలీ బిగిన్స్ విత్ అండర్స్టాండింగ్ ఎమోషన్స్ అండ్ హ్యూమన్స్. అలాగా ఐ వాస్ బ్లెస్డ్ విత్ ద ఫ్యామిలీ హూ హెల్ప్ మీ గెట్ త్రూ దట్ జర్నీ. ఫ్యామిలీ చెప్పినంత మాత్రాన అలా మారాలని కూడా లేదు, మీలో కూడా ఉంది కాబట్టి ఆ జెన్యూనిటీ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఆ గ్రౌండెడ్నెస్ కానీ ఆ హానెస్టీ కానీ ఇవన్నీ కూడా మీకు కెరీర్లో ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. అవన్నీ ఆ క్వాలిటీస్ అవన్నీ కూడా. సో ఖచ్చితంగా మోగ్లీ 2025 అనేది ఒక మంచి హిస్టరీ క్రియేట్ చేయాలని చెప్పి మీకు ఒక లాంచ్ ప్యాడ్ లాగా బబుల్ గమ్ అనేది ఒక ఇది ఇచ్చింది, దానికి నెక్స్ట్ లెవెల్ ఒక లాంచ్ ప్యాడ్ లాగా ఇది ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.